హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్. జాయింట్ కలెక్టర్ అర్ధరాత్రి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి హాస్టల్ పరిశీలన. మార్కాపురం జిల్లా కనిగిరి BC2 హాస్టల్ వసతి గృహాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో హాస్టల్లో జరుగుతున్న తీవ్ర అక్రమాలు, అపరిశుభ్రత వెలుగులోకి రావడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు వివరాలు పరిశీలించగా 75 మంది విద్యార్థులు హాస్టల్లో ఉన్నట్లు నమోదు చేశారు. వాస్తవానికి 22 మంది మాత్రమే హాస్టల్లో ఉన్నారు. వార్డెన్ పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం మెనూ ప్రకారం ఇవ్వడం లేదని గుర్తించారు. హాస్టల్లోని బాత్రూంలు, గదులు అపరిశుభ్రంగా ఉండటంపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకోవడం తగదని హెచ్చరించారు. విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో పాటు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించి వార్డెన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అటెండెన్స్ రిజిస్టర్లో 75 మంది నమోదై ఉంటే అందులో దగ్గర 50 మంది వరకు ఆ పిల్లలు అసలు ఇక్కడ ఉండరు. వాళ్ళు ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. మరి ఎందుకు నమోదు చేసామంటే నాకు తెలియదని అంటున్నాడు అతను వార్డెన్. అట్లనే ఒక 25 మంది ఉన్నా 2-3 ఏదైనా ఇళ్ళకి ఉండొచ్చు. తర్వాత రేషన్ పరంగా చూసుకుంటే 75 మందికి రేషన్ ఇస్తున్నారు. మరి ఇక్కడ భోజనమే చేయనప్పుడు ఇప్పుడు లెక్కల్లో ఉన్నాయి 75 మందికి ఇచ్చినట్టు. మరి అతనికి అయితేనేమో కుక్కునట్టయితే నాకు 30 మందికి ఇస్తున్నాడు సార్ రోజు అని చెప్తున్నాడు. మరి లెక్కల్లోనేమో 75 మందికి ఇచ్చినట్టు రాసుకుంటున్నాడు. మెయింటెనెన్స్ కూడా బాగాలేదు. ఓల్డ్ బిల్డింగ్, మరి దీనికి 35,000 రెంట్ ఎలా ఫిక్స్ చేశారు చూస్తాను. అది కూడా R&B వాళ్ళని పంపిస్తాము. ఇప్పుడు దాకా రెంట్ నామ్స్ ఉంటాయి. ప్రైవేట్ బిల్డింగ్ హైర్ చేసుకోవాలంటే R&B డిపార్ట్మెంట్ వాళ్ళు స్క్వేర్ ఫీట్ కింద అని ఫిక్స్ చేస్తారు. ఆ ఓల్డ్ బిల్డింగ్ వయసు ఇదంతా క్రైటీరియా తీసుకొని మరి ఎవరు ఫిక్స్ చేస్తారు అది కూడా చూస్తాము. అదే మాదిరిగా మెయింటెనెన్స్ బ్యాక్ సైడ్ ఆ టాయిలెట్స్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇవన్నీ చూసుకొని హాస్టల్స్ సర్ప్రైజ్ విజిట్స్ చేయటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లాలో మరి చాలా హాస్టల్స్ BC వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, అలా రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా సర్ప్రైజ్ విజిట్ చేయటం చూశారు. మొన్న 3 రోజుల క్రితం చిన్నారకట్టలో ఒక ఎపిక్ షాప్ కూడా సర్ప్రైజ్ విజిట్ చేశారు. మేము వస్తున్నామని చెప్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. 30 క్వింటాలు అతని దగ్గర ప్రైస్ పెరిగిపోయింది. స్టాక్ ఎందుకు ఉందంటే వస్తారు వాళ్ళకి కార్డు హోల్డర్స్కి కొంతమందికి డబ్బులు ఇచ్చేసి ఆ స్టాక్ అతనే ఉంచేసుకుంటారు. ఇట్లా కొన్ని సర్ప్రైజ్ విజిట్ చేయటం, గౌరవ ఎమ్మెల్యేస్ కూడా హెల్ప్ తీసుకుంటాం, ప్రజాప్రతినిధులు తీసుకొని సిస్టమ్ పనిచేయాలి. గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్కి బోల్డ్ అంత ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వ ఖజానా నుంచి. అవన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజేషన్ జరగాలి తప్పితే ఇట్లా ఈ లీకేజెస్ ద్వారా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఈ స్ట్రెంగ్థనింగ్ చేసుకొని రాబోయే రోజుల్లో నూతనంగా ఏర్పాటు అయినటువంటి మార్కాపురం జిల్లాలో పేద పిల్లలకి విద్య, వసతులు అన్నీ కూడా వాళ్ళకి సక్రమంగా అందేటట్లు చూడటం జరుగుతుంది.